హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ముడిపడని వీడని బంధం పార్ట్ 76. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? మేము కూడా ఈ వింతను తట్టుకోలేకపోతున్నాం. ఇక తగలడు ఇక్కడి నుంచి అని అంటాడు కోపంగా చలపతి. దాంతో కామ్‌గా వెళ్ళిపోతాడు నారాయణ. ఏమైందన్నయ్య అని అడుగుతాడు సురేంద్ర లైన్‌లో. విషయం చెప్తాడు చలపతి. దాంతో సురేంద్రకు డౌటు వస్తుంది. నారాయణ ఏమి అడిగాడు అని అడగగానే జరిగిందంతా చెప్తాడు చలపతి సురేంద్రకు. వెంటనే కళ్యాణ్‌కి కాల్ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సురేంద్ర. కాసేపటికి మంగమ్మకి స్పృహ వచ్చిందని తెలిసి ఫ్యామిలీ మొత్తం మంగమ్మ దగ్గరికి వెళ్తారు. మంగమ్మ పోలీసులకు చెప్పిందంతా ఆఫీసర్ వచ్చి కళ్యాణ్‌కి చెప్తాడు. సరిగ్గా చూడలేదంట. ఆడవాళ్ళలాగా శారీ కట్టుకొని ఉన్నారంట. వినీ బాబుని తీసుకొని పరిగెడుతుంటే మంగమ్మ వెనకాలే పరిగెత్తిందంట. అప్పటికి వాచ్‌మెన్ గేటు దగ్గర లేకపోవడంతో తను బాబు కోసం అరుస్తూ అరుస్తూ ముందుకు వెళ్ళగానే ఒక ఐస్ క్రీం అమ్మే అతను వెనక నుంచి రాడ్‌తో మంగమ్మని కొట్టాడంట నెత్తిపైన. వెనుక నుంచి కొట్టడంతో అరుస్తూ అరుస్తూ అలాగే మంగమ్మ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమెని ఎవరూ లేని ఇంట్లోకి లాక్కెళ్ళి గేట్ లాక్ చేసేశారు. ఆ తర్వాత బాబుని చీర కట్టుకున్న వ్యక్తి, అతనితో పాటు ఉన్న మరో ముగ్గురు ఆటోలో వెళ్ళిపోవడం గేట్ కింది నుంచి తనకు కనిపించిందని మంగమ్మ చెప్తుంది. అతన్ని ఆమె గుర్తుపట్టలేదు. కానీ అతని పోలికలు చెప్పగలను అంటుంది. కాబట్టి స్కెచ్ ఆర్టిస్ట్‌ని పిలిపిస్తున్నాం అంటాడు ఆఫీసర్ కళ్యాణ్‌తో. ఓకే సార్. ఇప్పుడు మేము వెళ్లి మాట్లాడొచ్చా మంగమ్మతో? అంటాడు సురేంద్ర చలపతి. మాట్లాడండి సార్. మిమ్మల్ని వచ్చి కలుస్తాము అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. మంగమ్మ దగ్గరికి వచ్చేసరికి ఏడుస్తూ కనబడింది. వాళ్ళని చూడగానే 2 చేతులతో దండం పెట్టి బాబుని వాళ్ళ నుంచి కాపాడలేకపోయాను అంటూ ఏడుస్తుంది. లేదమ్మా, నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు. బాధపడకు. నీకు గాయమైనందుకు మాకు బాధగానే ఉంది. నువ్వు రెస్ట్ తీసుకో. బాబు ఎక్కడికి వెళ్ళడు. 2, 3 రోజుల్లో వచ్చేస్తారు అంటూ ధైర్యం చెప్తారు చలపతి, సురేంద్ర. ఆ తర్వాత కస్తూరి, వసుధ, కావ్య కూడా లోపలికి వస్తారు. కావ్యని చూడగానే పట్టుకొని ఏడుస్తుంది మంగమ్మ. చూసావా మంగమ్మ, నేను ఎన్ని కష్టాలు పడ్డాను. అన్నిటికీ నువ్వే కదా సాక్షివి. ఇన్ని కష్టాలు పడ్డాక కూడా ఆ దేవుడికి నా పైన ఇంకా కక్ష తీరలేనట్టుంది. అందుకే నా బిడ్డని దూరం చేశాడు అంటూ ఏడుస్తుంది కావ్య. అలా అనకు తల్లి. ఆ దేవుడు ఎప్పుడైనా మంచి వైపే ఉంటాడు. నీకేం కాదు, నీ బిడ్డకు ఏం కాదు అంటూ తనకే నచ్చజెప్తుంది పేషెంట్ అయిన మంగమ్మ. కావ్య, నువ్వు ఇక్కడే ఉంటే ఇలాగే ఏడుస్తావు. ఇక నుంచి వెళ్దాం పద అంటూ సుప్రియ, వసుధ బయటికి వచ్చేస్తారు. కస్తూరి, శాంతమ్మ తనతో కాసేపు మాట్లాడతారు. డాక్టర్ 2 రోజులయ్యాక డిశ్చార్జ్ చేస్తానని చెప్తాడు. దాంతో శ్యామల, రమేష్ మంగమ్మని మేం చూసుకుంటాం. మీరు కావ్య గురించి చూసుకోండి అంటారు. దాంతో అందరూ ఇంటికి బయలుదేరుతారు. ఏంటి ఇబ్రహీం, కాల్ చేశావా? ఎంత డిమాండ్ చేశావు? నేను ఒక నెంబర్ చెప్పలేదు. నీకు నువ్వు డిసైడ్ చేసుకుంటావా నెంబర్‌ని అని అడుగుతాడు కోపంగా పబ్లిక్ బూత్ నుంచి నారాయణ. ఏం మాట్లాడుతున్నావన్నా? నేను ఎవరికి ఫోన్ చేశాను? ఎవరిని డబ్బు డిమాండ్ చేశాను? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు ఇబ్రహీం. మరి నా అల్లుడి వాళ్ళ తండ్రి కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చింది. చాలా డబ్బులు అడుగుతున్నారు. అడ్రస్ చెప్పడానికి మళ్ళీ కాల్ చేస్తానని చెప్తున్నాడు అని చెప్పాడు కదా. నువ్వు ఫోన్ చెయ్యంది అతనికి ఫోన్ ఎలా వచ్చిందబ్బా? అనుమానపడ్డాడు నారాయణ ఇబ్రహీంపై. చూడు నారాయణ, ఎక్కడైనా మోసం ఉంటుందేమో కానీ దోస్తానాలో మోసం చెయ్యను. నిజం చెప్తున్నా. నువ్వు చెప్పే వరకు ఫోన్ చేయకూడదని, ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమని నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచాను.
వాళ్ళు కూడా చాలా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అయినా పర్వాలేదని ఒప్పుకున్నాను. ఎందుకు? నీ మాట కోసం. కానీ నువ్వే నన్ను అనుమానిస్తే ఎలా? అని అడిగాడు ఇబ్రహీం. మరేంటి? బాబు నీ దగ్గర ఉన్నాడు. ఇలాంటివి కిడ్నాపులు నీకు కొట్టిన పిండి. మధ్యలో నన్ను మోసం చేయాలని చూసావో నేను మునిగినా పర్వాలేదు, నిన్ను కూడా ముంచేస్తాను వార్నింగ్ ఇచ్చాడు నారాయణ. నిండా మునిగిన వాడికి చలుండదు నారాయణ. అది మర్చిపోకు. ఇప్పటి వరకు అన్నా అన్నా అని చెప్పాను. నువ్వు నాకు వార్నింగ్ ఇస్తుంటే నాకు ఎక్కడో మండుతుంది. అయినా కంట్రోల్ చేసుకుంటున్నా. అర్థమయిందా? అన్నాడు ఇబ్రహీం. ఏంట్రా మండేది? చెప్పాను కదా, మా వియ్యంకుడు మాట్లాడిన మాటలు చెప్తే నీకు కోపం వస్తుంది. నువ్వు ఫోన్ చెయ్యనే లేదు. మా వియ్యంకుడు అబద్ధం చెప్తున్నాడా మరి? కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చిందని. నిజం చెప్పు. ఎంత డిమాండ్ చేశావు? నన్ను అడిగితే నేను ఒక నంబర్ చెప్పేవాణ్ణి కదా. కాస్త గట్టిగానే అరిచాడు నారాయణ ఫోన్లో. అరే, ఒకసారి చెప్తే అర్థం అవ్వట్లేదా? పిచ్చి పట్టిందా నీకు? నేను ఎవరికీ ఫోన్ చేయలేదు. నువ్వు చేస్తానవని ఎదురు చూస్తున్నా. ఇప్పుడు కూడా నువ్వు చేస్తేనే నేను ఫోన్ చేస్తాను అంటే వినిపించుకోవేం? నీ వియ్యంకుడు ఏం చెప్పాడో నువ్వేం విన్నావో నాకు తెలీదు. కానీ నన్ను రెచ్చగొడితే మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడ బాబుని మాయం చేయగలను. ఆ తర్వాత ఆ నిందను నీ నెత్తి మీద కూడా వేయగలను. జాగ్రత్త నాతో అంటూ కాల్ కట్ చేశాడు ఇబ్రహీం. ఎదవ, ఇంత ఆవేశం ఏంటి వీడికి? కొంపతీసి నన్నైతే మోసం చేయడం లేదు కదా? అనవసరంగా నేనే వాడికి కోపం తెప్పించానా ఏంటి? అనుకుంటూ బూతువాడికి డబ్బులు ఇచ్చి పక్కనే ఉన్న టీ కొట్టుకు వెళ్ళి స్పెషల్ టీ చెప్పి కూర్చున్నాడు. కాసేపటికి స్పెషల్ టీ రావడంతో అది తృప్తిగా తాగాడు. తాగి జేబు నుంచి డబ్బులు తీస్తూనే కళ్ళు తిరిగి పడిపోయాడు నారాయణ. ఆ తర్వాత పక్కనే ఉన్న నలుగురు వచ్చి కారులో వేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు నారాయణ్ని. తేజ్ అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయిస్తాడు. దీని వెనకాల ఉన్నది ఎవరు అని తెలియాలి అని. చీఫ్ మినిస్టర్తో మాట్లాడి స్పెషల్ టీంని రంగంలోకి దింపుతాడు. మళ్ళీ ఇంట్లో సర్చింగ్ అంటూ చేయడానికి వారెంట్తో వస్తాడు ఆఫీసర్. కళ్యాణ్ ఏంటిది, మళ్ళెందుకు సెర్చ్ చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆ ఆఫీసర్, తేజ్ సీఎం రికమెండేషన్తో స్పెషల్గా పంపించాడు. మీరు పర్మిషన్ ఇస్తే మేము సెర్చ్ మొదలు పెడతాం అంటాడు. దాంతో ఓకే అంటాడు కళ్యాణ్. సెర్చ్ మొదలు పెట్టిన వాళ్ళకి ఎక్కడైతే మంగమ్మ పడిపోయిందో అక్కడ ఒక డ్రైవింగ్ లైసెన్స్ కనిపిస్తుంది. అంతకు మించి క్లూస్ దొరకకపోవడంతో అది తీసుకొని బయలుదేరతారు. ఇంటికి చలపతి రాగానే కావ్య కిడ్నాపర్ల నుంచి మళ్ళీ ఫోన్ వచ్చిందా మామయ్య అని అడుగుతుంది. లేదమ్మా, రాలేదు అంటాడు చలపతి దీనంగా. పోలీసులకు ఏమైనా చెప్పారా? అలా చెప్పకండి. అలా చెప్తే బాబుని వాళ్ళు ఏమైనా చేస్తారేమో అంటుంది భయపడుతూ కావ్య. ఏం లేదు, నేనెవరికీ చెప్పలేదు. మీరు కూడా ఎవరికీ చెప్పకండి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు కావ్య బాధ చూడలేక. కావ్యకు ఏం చేయాలో అర్థం కాదు. తను ఎంత బాధ అనుభవిస్తుందో తనకి మాత్రమే తెలుసు. అలా ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్తుంది. అప్పుడే కళ్యాణ్ రూంలోకి వస్తాడు. కావ్య ఏడవడం చూసి దగ్గరికి తీసుకుంటాడు. ఎలాగైనా నేను బాబుని తీసుకొస్తాను, నువ్వు ఏడవకు అంటూ ఓదారుస్తాడు కళ్యాణ్. అదొక పాడుబడ్డ బంగళా. సిటీకి చివరి ప్రాంతంలో, చుట్టూ ఇల్లు లేకపోవడంతో విసిరేసినట్టుగా ఉంది. అందులో ఒక చిన్న గదిలో నారాయణ చెక్క కుర్చీకి కట్టేసి ఉన్నాడు. ఇంకా స్పృహలోకి రాలేదు. దాంతో అతని తల ఒకవైపు వాలిపోయి ఉంది. నారాయణ చుట్టూ నలుగురు నిలబడి ఉన్నారు అతనికి కాపలా కాస్తూ. అప్పుడే లోపలికి వచ్చిన ఒకతను, వీడికి ఇంకా స్పృహ రాలేదా అని అడిగాడు. లేదు సార్ అన్నాడు నలుగురిలో ఒకడు. ఓకే, జాగ్రత్తగా కాపలా కాయండి. వీడు పైకి కనిపించేంత అమాయకుడు కాదు. వీడితో చాలా పని ఉంది అన్నాడు వచ్చినవాడు. ఓకే సార్ అన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. వీడు నన్ను ఇన్ని మాటలు అంటాడా? వీడి అవసరానికి నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు నాపై అనుమానపడతాడా? వీడికి బుద్ధి వచ్చేలాగా చేస్తాను చూడు అని తన మేనల్లుడు అయిన యూసఫ్కి కాల్ చేస్తాడు.
యూసఫ్ ఇబ్రహీం చెప్పిందంతా విని, సో వాడికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నావు అంతే కదా? ఆ బాబుని తీసుకొని సీదా నా దగ్గరికి వచ్చి ఎలాగో గొప్పింటి బిడ్డ అంటున్నావు కదా మామయ్య, దీంతో ఒక 5-6 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడకుండా డబ్బు సంపాదించేద్దాం అంటాడు యూసఫ్. సరేరా నేను వస్తున్నా అంటూ అంతకు ముందు ఆ బాబు ఎవరి దగ్గర అయితే దాచాడో వాళ్ళకి కాల్ చేశాడు బాబుని తీసుకురమ్మని. వెంటనే ఇబ్రహీం. యూసఫ్ సిటీలోనే పేరు మోసిన రౌడీ. మామూలుగా ఇలాంటివి చెయ్యడు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ అట్లా ఉంటది తన స్టైల్. బట్ మామంటే చాలా గౌరవం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని పెద్ద రౌడీగా ఎదిగాడు. ఇబ్రహీంకి ఏజ్ అవ్వడంతో చిన్నా చితక దగ్గరే ఆగిపోయాడు. కానీ ఇబ్రహీంకు ఏదైనా అవసరం ఉంటే అడగగానే వెంటనే చేసేస్తాడు యూసఫ్. అది ఎంత డబ్బైనా పర్వాలేదు, జైల్లో ఉన్నా సరే వీఐపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. అందుకే ఇబ్రహీం యూసఫ్ సహాయం తీసుకున్నాడు ఈ విషయంలో. కావ్య చాలా నీరసంగా అయిపోయింది. గంటలు గంటలు సైలెంట్ గా కూర్చొని ఆలోచిస్తుంది. బాబు బట్టలు కనిపించినా, బొమ్మలు కనిపించినా వాటిని పట్టుకొని ఏడుస్తుంది. ఇప్పటికి 4 రోజులు బాబు కనిపించక. మరీ 4 రోజులైతే కావ్య ఏమవుతుందో అని ఇంట్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు. అప్పటికి బలవంతం చేస్తూ కొబ్బరి నీళ్లు తాగిస్తూ ఉంటారు. ఇక తిండి విషయం ఎప్పుడో మర్చిపోయింది. ఎప్పుడో కళ్యాణ్ బలవంత పెడితే తను తినను అని కూర్చుంటే ఏదో 2 ముద్దలు తింటుంది. ఆ తర్వాత వామిటింగ్ చేసేస్తుంది. కళ్యాణ్ తనని బలవంత పెట్టడానికి కూడా భయపడుతున్నాడు. కానీ బాబు ఆచూకీ ఇంకా తెలియలేదు. అందుకని తనకి ఎలా నచ్చచెప్పాలో అర్థం కాక ఎక్కువ టైం పోలీస్ స్టేషన్, డిటెక్టివ్లు ఇంకా ఆఫీస్లోనే స్పెండ్ చేస్తున్నాడు కళ్యాణ్. వియాన్ గుర్తుకొచ్చినప్పుడల్లా కళ్ళల్లో నీరు కారిపోతున్నాయి. వాడి వచ్చి రాని మాటలు, వాడు చూసే చూపు, నవ్వే నవ్వు గుండెని పిండేస్తున్నాయి. అయినా బయటపడట్లేదు కళ్యాణ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.